కాపాడుకుందాం 8 గంటల పని విధానాన్ని, కార్మిక హక్కులను నడుస్తున్న ప్రభుత్వ విధానాలు రద్దు చేయాలి. జిందాబాద్ జిందాబాద్. అందులోనే ఉండి కాల పెట్టించినట్టు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత రచించాలి, రద్దు చేయాలి. 8 గంటల జీవోని వెంటనే రద్దు చేయాలి, 10 గంటల జీవోని వెంటనే రద్దు చేయాలి. కార్మిక వర్గము పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10 గంటల పని విధానాన్ని అమలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జూలై 5వ తేదీనటువంటి జీవో నంబర్ 282 తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే రద్దు చేయాలనే డిమాండ్తో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మరి జీవో కాపీల దగ్ధం కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కార్మిక వర్గము 139 సంవత్సరాల క్రితం ఎన్నో పోరాడి ప్రాణత్యాగాలు చేసి ఈ 8 గంటల పని విధానాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ప్రస్తుతము కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో ఆ లేబర్ కోడ్ల అమల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 5వ తేదీన ఈ కార్మిక వ్యతిరేక ఆ జీవోను 282 జీవోను తీసుకురావడం ఇది కార్మిక వర్గాన్ని మళ్ళీ కట్టుబానిసలు చేసే విధానంగా మేము అభిప్రాయపడుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం ఏమో ఒకవైపు చూసుకున్నట్లయితే కార్మికులకు సంబంధించినటువంటి షెడ్యూల్డ్ పరిశ్రమ కనీస వేతనాలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సి ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి ₹1 కూడా భారం పడదు, కానీ యజమాన్యాలకు మాత్రమే భారం పడుతుంది. ఆ జీవోని సవరించకుండా మరి కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా మరి కార్మికులని మరి శ్రమను నమ్ముకున్నటువంటి కార్మికులకు ఇబ్బందులు గురి చేసే విధంగా ఈ జీవోని తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. వెంటనే ఈ 282 జీవోని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మరి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను మన జిల్లాలో మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు లేబర్ కోడ్లు అమలు చేయమని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులను కాపాడుకోవడంలో భాగంగా మేమందరం కూడా ఈ లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు ఈ జీవోని రద్దు చేసేంత వరకు కూడా మేము అందరం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. 8 గంటల నుంచి 10 గంటలు చేస్తూ ఈ జీవో తీసి అవసరమైతే 12 గంటలు కూడా దీన్ని పని చేయించుకోవచ్చు అని చెప్పి ఈ రకంగా ఇందులో ఉంది. కాబట్టి వెంటనే ఈ జీవోని ఉపసంహరించుకోవాలి. లేకుంటే కనుక రాబోయే రోజుల్లో కార్మికుల యొక్క ఆగ్రహానికి గురికాక ఈ ప్రభుత్వాలు గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.